సగానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకత్వం వహిస్తోంది. దీన్ని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లతో పారిశ్రామికవేత్తల కోసం హబ్ అండ్ స్పోక్ పార్క్ మోడల్తో ప్రభుత్వం ఆవిష్కరణ సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. ఈ పార్కుల్లో పారిశ్రామికవేత్తలకు అనువైన పరిస్థితులు కల్పించడంతో పాటు కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారికి పూర్తిగా ప్రభుత్వం సర్వేలో భాగంగా రాష్ట్రంలో 93,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో సుమారు 7.9 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని వెల్లడైంది. ఏపీఐఎస్ దయచేసి వెనకాల అందరూ కుర్చీలు కూర్చొని ఉపయోగపడుతుందమ్మా ప్లీజ్. ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఈ ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నాము. భారతదేశంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక వచ్చే విధంగా మార్చాలి. రాష్ట్రాన్ని ప్రతి ఇంటి నుంచి కూడా ఉండాలి పారిశ్రామికవేత్త అనే ఉద్దేశంతో మొదటి దశలో ఒక 50 పార్కులని ఆయన ఎంఎస్ఎంఈ నారంపేటలో ఇనాగ్రేట్ చేశారు. దాన్నే ఈ ప్రతి ఈ 50 నియోజకవర్గాల్లో ఉండేటువంటి లోకల్ నాయకుల ద్వారా ఇనాగ్రేట్ చేయించవలసిందిగా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ 50లో మనది కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్కు. దీంట్లో మనము ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అని ఒక 3.8 ఎకరాల్లో ఏర్పాటు చేసుకుంటున్నాము. దీనిలో 3.8 ఏకర్స్లో మనము ఒక మొదటి ఈ రోజు మనం ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ 3 ఎకరాల 80 సెంట్లలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతోంది. ఈ లొకేషన్ చాలా అనుకూలమైన ప్రదేశము. అటు చెన్నైకి కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్లకు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. మోరోవర్ మనకి ఇక్కడ చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కూడా మనకు వస్తుంది కాబట్టి ఈ ప్రదేశం చాలా అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు ఈ ప్రదేశాన్ని ఒక అనువుగా చేసుకొని పెట్టుబడులను పెట్టి వాళ్ళ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. తర్వాత మనకి కొంత ఉద్యోగ అవకాశాలు కూడా మన పిల్లలకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అందరినీ కూడా పారిశ్రామికవేత్తలను రిక్వెస్ట్ చేయడం అంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రదేశాన్ని మన పలమనేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుచున్నాను. సభ్యులు ఎన్న వర్ణనాథ్ రెడ్డి గారికి మరియు జోనల్ మేనేజర్ ఏపీఐసి జోనల్ మేనేజర్ గారికి, ఆర్టీఓ గారికి మరియు వేదికను అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులకి, హాజరైన పారిశ్రామికవేత్తలకు, రైతులకి మరియు మీడియా ప్రతినిధులకి అందరికీ నా నమస్కారాలు. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా చేసుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని నుంచి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయడానికి ఉద్దేశించబడిన ఈ సంకల్పాన్ని మనము విజయవంతం చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ వస్తే ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంపద అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా అంటే పెద్ద పారిశ్రామికవేత్తలే కాదు,
చిన్న పారిశ్రామికవేత్తలు కూడా ₹1,00,000 నుండి ₹1,00,00,000 వరకు కూడా చిన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ ఎంఎస్ఎంఈ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో చిన్న వాళ్ళు అంటే ప్లగ్ అండ్ ప్లే, అంటే మనం బయట నుండి వస్తూనే మనం ఒక ఆలోచన వచ్చింది, ఒక చిన్న మెషిన్ పెట్టుకొని దీంట్లో ఏదైనా చిన్న ప్రోడక్ట్ తయారు చేయొచ్చు అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి వెయిట్ చేయాల్సిన పని లేకుండా మిగతా అప్రూవల్స్ కూడా మరి వాటి గురించి ఎక్కువ తిరగనవసరం లేకుండా కూడా ఈ ఎంఎస్ఎంఈ పార్క్లో ఈ అనుకూలత అనేది ఉంటుంది. అంటే మనం పెద్దగా చేయాలంటే మనమే ల్యాండ్ కొనుక్కొని మనమే బిల్డింగ్ కట్టుకొని ఇవన్నీ చేయడానికి కాలయాపన చేయనవసరం లేదు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనకు కల్పిస్తున్నారు. అదేవిధంగా మీకు ఈ భవనాన్ని అద్దెకి ఇవ్వడంతో పాటు కొన్ని పథకాలు కూడా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. వాటిని కూడా మనము అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటే మనం వేగంగా స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని త్వరితగతంగా చేరుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఈ ఎంఎస్ఎంఈ పార్కు అందులో హైవేలో ఉంది, అందరికి అనుకూలంగా కూడా ఉంటుంది. ఇంకొకటి మార్కెటింగ్ ప్లేస్ కూడా, అంటే మీరు మంచి ప్రోడక్ట్స్ చేయగలిగితే త్వరగా కూడా మార్కెటింగ్ కూడా సదుపాయాల గురించి కూడా ప్రభుత్వం రూపకల్పన చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి మంచి ప్రభుత్వము ఎంఎస్ఎంఈలకి అంటే ఇండస్ట్రీకి ఇంత అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ఈ ప్రభుత్వం ఎప్పటికీ ముందు ఉంది. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరు డెవలప్ కావడంతో పాటు మన పలమనేరు కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి కూడా తోడ్పడిన వారు అవుతారు. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ఇక్కడ రాబోయే ఈ ఎంఎస్ఎంఈ పార్క్లో యూనిట్లను స్థాపించి విజయవంతం కావాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి అలంకరించిన మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారికి మరియు ఆర్టీఓ మేడం గారికి, వేదికను లభించిన పెద్దలందరికీ, మీడియా సోదరులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని ఏపీఐఐసి ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుల ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి తద్వారా అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి చదువుకున్న ఇండస్ట్రీస్లందరూ కూడా ఇంటిలో చాలామంది చదువుకొని నిరుద్యోగంలో ఉన్నారు. వాటిని దూరదృష్టితో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పలమనేరు పట్టణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరం. ఈ అవకాశాన్ని ఇక్కడ పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు ఆటో నగర్ ఎంఎస్ఎంఈ గౌరవ అధ్యక్షులు ఏపీఐసి జడ్ఎం గారు, గౌరవ ఆర్డీఓ గారు, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం గారు, ఎంఆర్ఓ గారు, వేదికపై ఉన్నటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, అదేవిధంగా మనకు ఆటో నగర్ ఏదైతే ఉందో ఆటో నగర్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు, కార్యదర్శి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుట్టాం. ఎందుకంటే గతంలోనే పలమనేరుకు ఎప్పటి నుంచినో కలగా మిగిలిపోయినటువంటి ఈ ఆటో నగర్ని గత 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన సహకారంతో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు బ్రహ్మాండంగా అతి తక్కువ కాలంలో మొత్తం కూడా మెటీరియలైజ్ అయ్యి అక్కడ పారిశ్రామికవేత్తలకు ఎవరికైతే మనం ఎంటర్ప్రెన్యూర్స్కి ఇచ్చామో వాళ్ళు పనులు మొదలు పెట్టే విధంగా కూడా దాన్ని బ్రహ్మాండంగా కూడా చేశాం. ఆ రోజే ఈ ల్యాండ్ మొత్తం కూడా యూడిఎల్ కింద, అంటే అది పూర్తిగా కూడా మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేటప్పుడే అక్కడ ఆటో నగర్కి ఇస్తూ ఏదైనా పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఎక్కువ ల్యాండ్ ఇవ్వాల్సి వస్తే కొంత అన్డెవలప్డ్ ల్యాండ్ కింద దాన్ని ఆ రోజు ఇక్కడ ఆపడం కూడా జరిగింది. ఇప్పుడు మన అదృష్టం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు మొట్టమొదటిగా ప్లగ్ అండ్ ప్లే కింద, ఎందుకంటే ఈరోజు మనం అక్కడ మొత్తం కూడా
డెవలప్ చేసినటువంటి సైట్లు ఇచ్చాం. ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయిలో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా తయారు చేసి బిల్డింగ్ ఫెసిలిటీస్తో, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్తో అన్ని రకాలుగా కూడా డైరెక్ట్గా వచ్చి మనకు ఉన్నటువంటి మిషనరీ పెట్టుకోవడానికో లేదా అక్కడ వచ్చి మనం వ్యాపారం చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా బీగాలు చేతికి ఇచ్చేటువంటి రెడీ చేసి ఆ ఎంటర్ప్రీనర్ చేతికి బీగాలు ఇస్తే బ్రహ్మాండంగా కూడా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది అనువైనటువంటి ప్రదేశంగా గుర్తించి ఈ రోజు ఈ 3.8 acres లో ఇక్కడ దాన్ని మొట్టమొదటిగా కూడా మనం పూర్తి స్థాయిలో చేసేటువంటి అవకాశం ఈ రోజు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం పరంగా ఈ రోజు మనకు కుదిరిందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పలమనేరును రాష్ట్రం మొత్తం కూడా పలమనేరు ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ కావడానికి, పారిశ్రామికీకరణ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది మన నియోజకవర్గమే. ఎందుకంటే అటుపక్క చెన్నై కానీ బెంగళూరు కానీ రెండింటికి అతి తక్కువ దూరంలో ఉంది. ఈ రోజు రోడ్ కనెక్టివిటీస్ అయితే బ్రహ్మాండంగా కూడా ఎక్స్ప్రెస్ వే పూర్తి స్థాయిలో ఇంకొక 6 నెలల్లో డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ వే బెంగళూరు నుంచి దాదాపు మనం బైరెడ్డిపల్లికి రావాలంటే దాదాపు ఒక 40 నిమిషాల్లో మనం హొస్కోట నుంచి బైరెడ్డిపల్లిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక గంటలో మనం చెన్నైకి పోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ తయారు చేయనటువంటి ప్రోడక్ట్స్ నేరుగా పోర్టుకు పోవాలంటే చిత్తూరు తచ్చూరు రోడ్ అది కూడా బ్రహ్మాండంగా కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ 6 నెలల లోపలనే దాన్ని కూడా జాతికి అంకితం చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే తమిళనాడుకు మనకు పలమనేరు నుంచి కృష్ణగిరికి సంబంధించినటువంటి రోడ్డు కూడా 4 లైన్ కు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. దానికి డిపిఆర్ కూడా టెండర్స్ అయిపోయినాయి. త్వరలోనే ఆ 4 లైన్ కి సంబంధించినటువంటి టెండర్ పూర్తి స్థాయిలో కూడా దాన్ని కూడా పూర్తిగా కూడా నిర్మించేటువంటి పరిస్థితి ఉంది. మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ పెంచుకోవడానికి, పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే మనం తయారు చేసిన మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్ బయట దేశాల నుంచి రావాలన్నా, ఇక్కడ మనం తయారు చేసింది ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా మనకు పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా అవసరం. ఈ రోజు మనం డైరెక్ట్ గా మన చిత్తూరు తచ్చూరు రోజు నుంచి డైరెక్ట్ గా పోర్ట్ కే పోయేటువంటి అవకాశం ఉంది. ఇంకొక పక్క తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టు కూడా బ్రహ్మాండంగా కూడా 4 లైన్ కి సంబంధించినటువంటి రోడ్డు ఈ రోజు మన దగ్గరికి రావాలని ఉత్సాహంగా ఉన్నారు. ఈ ప్రాంతం ఎందుకంటే అనువైనటువంటి ప్రాంతం, ఇక్కడ కావాల్సినటువంటి లేబర్ కావాల్సినటువంటి పొటెన్షియాలిటీ ఎక్కువ ఇక్కడ ఉంది. ఈ రోజు బెంగళూరుకు చుట్టుపక్కల కొంత అర్బనైజేషన్ అయిన తర్వాత అక్కడ లేబర్ కు సంబంధించినటువంటి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల వాళ్ళు కొంచెం రూరల్ ఏరియాకి మూవ్ కావాలనుకుంటా ఉన్నారు. అదేవిధంగా చెన్నై కానీ అదేవిధంగా తమిళనాడులో కానీ వీళ్ళంతా కూడా కొంత రూరల్ ఏరియాకు మూవ్ కావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ టెక్నికల్ గా ఈరోజు మనకి ఇక్కడ గతంలో మీరు చూసింటారు 5 ఏళ్లకు ముందు మనకు గండ్రాస్పల్లికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ లో ఎక్కడ కూడా ఒక ఇండస్ట్రీ లేదు. దానికి ముందు తెచ్చినటువంటి ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా ఈ రోజు హైవేలో పోతా ఉంటే అన్ని ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా కనపడతాయి. అదే విధంగా అక్కడ స్పెషల్ గా ఒక ఎంఎస్ఎంఈ పార్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి 2 ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒకటి మనకు గండ్రాస్పల్లి ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకున్నాం. ఈ రోజు ఇక్కడ కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ మనకు ఉంది. అంటే అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఉండేటువంటి ప్రాంతం. ఇంకొక పక్క మనకేదైతే బీకోట కావచ్చు, అటు కుప్పం కావచ్చు, బైరెడ్డిపల్లి మన ప్రాంతం మొత్తం కూడా హార్టికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ మనకు చాలా ఉన్నాయి. మొత్తం వెజిటబుల్స్ అనే ప్రాజెక్టు తీసుకురాగలిగితే దానికి కూడా బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి సబ్సిడీలు వస్తూ ఉన్నాయి. నేను మొన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఎక్కువగా కూడా ఇండస్ట్రీస్ ను ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే ఇక్కడ మనం దాని ద్వారా మనకు ప్రొడక్షన్ పెంచుకొని ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, జీడిపి పెరుగుతుంది. అన్ని రకాలుగా ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతోనే ముందు చూపుతోనే ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. ఇవన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి ప్రాంతం కాబట్టి అందుకే ఈ రోజు టెక్స్టైల్ పాలసీలో కూడా చాలా రకాలైనటువంటి సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అందరూ కూడా ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ అయితే ప్రతి ఇంట్లో ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ తయారు చేయాలా అనేటువంటి ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే
వాళ్ళకి ఎక్కడైనా మనకు ల్యాండ్ అలాట్ చేయాలన్నా, వాళ్ళకి ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది చేయాలన్నా కూడా వాళ్ళకి దాదాపు 50% దాకా దాంట్లో సబ్సిడీ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే మనం గత ప్రభుత్వంలో కూడా మనకు ఏదైతే గండ్రాస్పల్లిలో ఒక ఉమెన్ ఎంటర్ప్రైనర్ కు ఇచ్చినటువంటి ల్యాండ్ లో అందరికి 100 రూపాయలు అయితే ఆమెకు 50% 50 రూపాయలకే మనం ల్యాండ్ అలాట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇవ్వడానికి ముందుకు వస్తా ఉంది. సింగిల్ విండో కింద పర్మిషన్స్ అన్ని కూడా ఒకే సమయంలో ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ గా అన్ని పర్మిషన్లు ఇవ్వడానికి, క్లియరెన్స్లు ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. బయట నుంచి ఎవరు వచ్చినా కూడా, ఈరోజు చెన్నై నుంచి వచ్చినా, బెంగళూరు నుంచి వచ్చినా, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి అధికారులందరూ కూడా దానికి కావాల్సినటువంటి అవకాశాలు చేయడానికి ముందున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు బ్రహ్మాండంగా కూడా ఇక్కడ పలమనేరులో ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే కింద ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో త్వరితగతిన కంప్లీట్ అయితే ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, రకరకాలైన చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ మంచి అవకాశాన్ని ఈరోజు మనకు ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.